అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు టేస్టీగా మెంతి కూర రైస్ చూపిస్తా. నాలాగా ఆకుకూరలు నచ్చని వాళ్ళకి ఇట్లా ఆకుకూరలతోటి రెసిపీస్ చేసుకోండి. సూపర్ అంటే హెల్దీ కూడా. దీని రెసిపీ చూపిస్తా. దీని అయితే ముందు క్లీన్గా వాష్ చేసుకొని గిల్లుకోవాలి. ఇదిగోండి, ఒక ఉల్లిపాయన అయితే సన్నగా తరుముకోవాలి. నాకైతే ఒకటి సరిపోతుంది. మీకు ఎన్ని కావాలో అన్నీ రైస్కి తగ్గట్టు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఇందులోని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఆల్ బిర్యానీ ఐటమ్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా చాప్ చేసుకున్న మెంతాకేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మెంతికూరల వాటర్ అన్నీ ఇంకిపోయి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చినాక జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. ఈ రైస్ అంతా వాటర్ అన్ని వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్లాస్కి గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే మన రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే మన మెంతికూర రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్. నేనైతే కొంచెమే చేస్తున్నా, ఎందుకంటే ఓన్లీ పిల్లల కోసమే. మా పిల్లలు అన్నీ తింటారులే, కానీ ఇట్లాంటి ఆకుకూరలు చేదు ఉంటాయి కదండి, అందుకని ఇట్లా చేసి పెడతా వాళ్ళ కోసము. మీరు కూడా మీ పిల్లల కోసం ఇట్లా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.